అందరికీ షలోం. దేవదూతలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇస్సాకును బలి సమయంలో అబ్రహామును దేవదూతలు పిలవడం, యాకోబు కలలో దేవదూతలు కనిపించడం, యాకోబు ఒక దేవదూతతో పోరాడటం, ఇంకా దేవదూతల కార్యకలాపాలకు సంబంధించిన మరెన్నో వృత్తాంతాల గురించి మనం చదువుతాము. తోరా, ప్రవక్తల గ్రంథాలు మరియు పవిత్ర గ్రంథాలలోని ఇతర పుస్తకాలలో కూడా దేవదూతల ప్రస్తావన అనేకసార్లు ఉంది. ఇశ్రాయేలీల సాంప్రదాయం ప్రకారం దేవదూతలు ఒక ఆధ్యాత్మిక జీవి మరియు దానికి ఎటువంటి భౌతిక లక్షణాలు ఉండవు. ప్రవక్తలు అందించిన దేవదూతల వర్ణనలు రెక్కలు, చేతులు మొదలైనవి మానవ రూపంలో ఉంటాయి. అవి వారి ఆధ్యాత్మిక సామర్థ్యాలను మరియు కార్యాలను సూచిస్తాయి. లేఖనాలలో పేరుతో ప్రస్తావింపబడిన మొదటి దేవదూతలు దానియేలు గ్రంథంలో గాబ్రియెల్ మరియు మైకేల్. తోరా యొక్క మునుపటి పుస్తకాలలో ప్రజలు దేవదూతలను వారి పేర్లు వెల్లడించమని అడిగినప్పుడు వారు నిరాకరించారు. ఉదాహరణకు పైన పేర్కొన్న యాకోబుకు దేవదూతతో పోరాటం జరిగిన సంభాషణలో మరియు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను తల్లిదండ్రులకు కనిపించిన దేవదూతలు వారి పేర్లు చెప్పడానికి నిరాకరించారు. అయితే 348లో ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత కాలంలోనే దేవదూతలను పేర్లతో ప్రస్తావించడం సర్వసాధారణమైంది. యెరూషలేం తాల్ముద్ వాక్యాన్నిస్తుంది. తాల్ముద్ మరియు కబాలాలో ఇంకా చాలా మంది దేవదూతలు పేర్లతో గుర్తింపబడ్డారు. దేవదూతల యొక్క సాధారణంగా తెలిసిన మరికొన్ని పేర్లలో యూరియల్, రెజియల్, మెటాట్రాన్ మరియు లైలా ఉన్నాయి. మైమోనిడస్ వివరించిన ప్రకారము దేవదూతలందరూ 10 శ్రేణులలో ఒకదాని క్రిందికి వస్తారు.